ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మామయ్య వాళ్ళ గది తలుపుల దగ్గర ఏం చేస్తుందా పిల్ల? చూద్దాంరా. నువ్వు పెద్దమ్మవే అయినా ఇప్పటి మటుకి చంటి పిల్లవే. చీర లాగలేవు కదా. మమ్మీ 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 ఏమైంది రాజా? అయ్యో మమ్మీ కింద పడిపోయింది. రే ఇడియట్, కింద పడేటప్పుడైనా పట్టుకోవాలి కదా. పోనీ కింద పడ్డాకైనా పైకి లేపొచ్చు కదా అన్నయ్య. లేమ్మా మెల్లగా. అయ్యో అమ్మా, జాగ్రత్త. అలా ఎలా పడ్డారత్తయ్య? గాయత్రి పడేసింది. ఊరుకోండి, చిన్నపిల్ల మిమ్మల్ని కిందకి నెట్టేసింది అంటే ఎవరైనా నమ్ముతారా? అరే మీరు నమ్మాలి. చూడండి, మమ్మీ చీర మీద కాలు పెడితే ఆ చీరను ఆ పిల్ల గట్టిగా లాగేగానే దడేలమని పడిపోయింది. చీర మీద నువ్వెందుకు నించున్నావమ్మా? చీర కట్టుకునే ఉందిగా. ఏయ్, అత్తయ్య ఒంటి మీద ఉన్న చీర కాదక్క, కింద పడున్న చీర. ఈ చీర మా అక్కది. చివరికి చీరలు కూడా దొంగతనం చేస్తున్నావా బ్రో? చిలిపి కృష్ణుళ్లాగా ఫీల్ అవుతున్నారేమో. ఏయ్ ఆపుతారా? అరే ఆ చీర నేను తీసుకురాలేదు, గాయత్రియే తీసుకొచ్చి ఇదిగో ఆ తలుపులోకి దూర్చాలని చూస్తోంది. మామయ్య గది తలుపు లోపలకా? అవును తమ్మి. అల్లరి చేయటానికి వేల పాలలేదా నీకు? ఏయ్, ఎందుకు అలా కసురుకుంటావు? ఒక్క నిమిషం విక్రాంత్, మనం ఇంత గట్టిగా మాట్లాడుకుంటున్నాం, అయినా సరే బాబాయ్ వాళ్ళు రాలేదు. అత్తయ్య కింద పడి ఓండ్ర పెట్టినా పిన్ని గదిలో నుంచి బయటకు అడుగు పెట్టలేదు. రూమ్ లో ఉన్నారా, బయటకి ఏమైనా వెళ్లారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.